గురువు తిరస్కరించాడు. రాజకుమారులందర్నీ మించిపోయాడు. కాని ఒక్క కోరికతో అంతా కోల్పోయాడు. ఏకలవ్యుడు అనే ఒక అడవి బిడ్డకి ఒకే ఒక్క కల. ఆ కాలంలోని గొప్ప గురువు ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్య నేర్చుకోవాలని. ఒక్క చూపుతోనే ద్రోణుడతన్ని తిరస్కరించాడు. ఒక అడవిజాతి కుర్రాడు రాజకుమారులతో కలిసి నేర్చుకోకూడదని ఒక్క పాఠం కూడా చెప్పకుండా ఏకలవ్యుని పంపేశాడు. అప్పుడతను ద్రోణుడి మట్టి విగ్రహాన్ని చేసి దాన్నే గురువుగా భావించి తనకు తానే నేర్చుకున్నాడు. అడవిలో ఒంటరిగా సాధన చేసి రాజ్యంలోని రాజకుమారులందర్నీ మించిపోయాడు. ఒకరోజు అర్జునుడికి ఒక కుక్క కనిపించింది. దాని నోటి నిండా బాణాలు, కాని ఒక్క గాయం కూడా లేదు. తనకంటే గొప్పవాడు ఎవరో ఉన్నారని అర్జునుడు గ్రహించాడు. ఆ వ్యక్తి ద్రోణుడు తిరస్కరించిన అడవి బిడ్డే. గురుదక్షిణగా ద్రోణుడు ఏకలవ్యుడి కుడిబొటన వేలునడిగాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ కుర్రాడు దాన్ని నరికి సమర్పించాడు. అతని విలువిద్య శాశ్వతంగా ముగిసిపోయింది. ఒక తరం గొప్ప ప్రతిభ ఒక రాజకుమారుణ్ణి పైన నిలబెట్టడం కోసం అంచివేయబడింది. భక్తి నిష్ఠ గొప్పవే కాని ఎవరి సింహాసనాన్నో కాపాడటానికి నీ బొటనవేళ్లు ఎప్పుడూ ఇవ్వకు.